అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్ వ్యాధి అంటేనే చాలా మంది వణికిపోతూ ఉంటారు. అంటే టెక్నాలజీ ఎంత పెరిగినా సరే క్యాన్సర్‌ని తగ్గించుకోలేమా? మనకి మేనేజ్‌మెంట్ కానీ, ట్రీట్‌మెంట్ కానీ ఏమన్నా ఉందా? ఎస్పెషల్లీ హోమియోలో ఎలాంటి చికిత్సలున్నాయి? దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు? అనే విషయాలు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియో ఫిజిషియన్ డాక్టర్ హేమానందిని గారు ఫ్రమ్ కేర్ అండ్ క్యూర్ హోమియో క్లినిక్స్ నుండి. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ అసలు ఎలా స్టార్ట్ అవుతుంది? మన బాడీలో ఆల్రెడీ క్యాన్సర్ సెల్స్ ఉంటాయా? క్యాన్సర్ రావడానికి రీజన్స్ ఏంటంటారు? డెఫినెట్‌గా అండి. ఇప్పుడు మనం క్యాన్సర్ గురించి మాట్లాడాలి అన్నప్పుడు బేసిక్ ఫంక్షనల్ యూనిట్ గురించి మాట్లాడాలి. మనకందరికీ తెలిసిందే, మనం జస్ట్ సింగిల్ సెల్ ఆర్గానిజం నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఎవల్యూషన్ వైస్‌గా ఇప్పుడు ఒకటే సెల్ డివైడ్ అయ్యి మల్టీ ఫంక్షన్స్‌ని మన బాడీ లోపల ప్రెజెంట్ చేస్తూ ఉంటది. సో, ఈ క్యాన్సర్ అనేది ఏంటంటే ఆ బేసిక్ ఫంక్షనల్ యూనిట్ సెల్ లెవెల్ లోపల వచ్చే ప్రాబ్లమ్‌ని మనము క్యాన్సర్ కింద చెప్తుంటామండి. ఓకే. సో, డ్యూ టు సో మెనీ రీజన్స్, సో మెనీ కార్సినోజెన్స్‌కి మనము ఏమంటారు ఎక్స్‌పోజ్ అవ్వడం కావచ్చు. రకరకాల కారణాల వల్ల ఏంటంటే ఈ రోజులలో క్యాన్సర్ ప్రివలెన్స్ అనేది మనకి భారీగా పెరిగిపోయిందండి. అంటే ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 మంది లోపల ఇద్దరు ముగ్గురు కూడా మనం క్యాన్సర్ బారిన పడడం అనేది మనం చూస్తూ ఉన్నామండి. అండ్ ట్రీట్మెంట్ ప్యాటర్న్స్ కూడా అంతే లెవెల్‌లో ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చాయి. బట్ స్టిల్ మీరు అన్నట్టు ఇప్పటికీ క్యాన్సర్ అనగానే జనాలు డెఫినెట్‌గా వణికిపోతారు. కాకపోతే ఏంటంటే కొంతవరకు మనం ఇనీషియల్ స్టేజెస్ లోపలే, లేకపోతే చిన్న డౌట్ ఏదైనా రాగానే మనం ఇన్వెస్టిగేషన్స్‌కి వెళ్ళడం ద్వారా కావచ్చు, లేదంటే రెగ్యులర్ మానిటరింగ్ చేసుకోవడం ద్వారా కొంతవరకు ఎర్లీ స్టేజ్‌లో ఉన్నప్పుడే గనక మనం ఏ క్యాన్సర్‌నైనా డిటెక్ట్ చేసుకున్నట్టయితే కొంతవరకు మనకి దానికి ప్రోగ్నోసిస్ అనేది బాగుండడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఓకే. ఆ బేసిక్ ఫంక్షనల్ యూనిట్, ఆ సెల్ మోడిఫికేషన్ వల్ల మనకి ఈ క్యాన్సర్ అనేది రావడానికి అవకాశం ఉంటుందండి. డీఎన్ఏ లోపల మనం బ్లూ ప్రింట్ అని చెప్తూ ఉంటాము హ్మ్. డీఎన్ఏ. ఆ డీఎన్ఏ లోపల వచ్చే మోడిఫికేషన్స్ వల్ల మాత్రమే మనకి రకరకాల క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఉంటాయి. డిఫరెంట్ సెల్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయి మన బాడీ లోపల ప్రొలిఫరేట్ అయిపోయి డిఫరెంట్ ఏరియాస్‌కి మైగ్రేట్ అవ్వడం ద్వారా మనం ఈ క్యాన్సర్ లోపల ల్యాండ్ అప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. డాక్టర్ గారు, బేసిక్‌గా కామన్‌గా వచ్చే క్యాన్సర్స్ ఏంటంటారు? అసలు ఎన్ని రకాలున్నాయి ఈ క్యాన్సర్స్? మనం ఇప్పుడు చాలా మటుకు ఇంతకుముందు మనం ప్రయర్ డేస్‌లో కనుక తీసుకున్నట్టయితే ఎక్కువ మటుకు మనం బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువగా చూసేవాళ్ళము. లేదంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అవ్వచ్చు, కోలన్ క్యాన్సర్ అవ్వచ్చు, థ్రోట్ క్యాన్సర్, ఇవి మనం ఇంతకుముందు ఎక్కువగా చూసే క్యాన్సర్స్ అండి. ఈ రోజుల్లో గనుక మనం తీసుకున్నట్టయితే ఈ గట్ హెల్త్ ప్రాపర్‌గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఏంటంటే ఈ కోలాన్ క్యాన్సర్స్, ఇంటెస్టైనల్ క్యాన్సర్స్, రెక్టల్ క్యాన్సర్స్, విటమిన్ డి ప్రాపర్‌గా మెయింటైన్ అవ్వకపోవడం వల్ల వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్స్ అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు అన్ని ఆర్గన్స్ క్యాన్సర్స్ అనేవి మనం ఎక్కువ మటుకు చూస్తున్నామండి. అదే మనం బ్రెస్ట్ క్యాన్సర్ గనుక తీసుకున్నట్టయితే ఇప్పుడు మనం దానికి పర్మనెంట్ క్యూర్ అనేది మనకి అందుబాటు లోపల ఉంది. స్టార్టింగ్ స్టేజ్‌లో గనుక డిటెక్ట్ అయినట్టయితే అన్ని రకాల క్యాన్సర్స్ ప్రివలెన్స్ అనేది ఇప్పుడు మనకి విపరీతంగా పెరిగిపోయిందండి. దానికి మనం ముఖ్యంగా మెయిన్ రీజన్స్ కనుక తీసుకున్నట్టయితే మన మోడిఫైడ్ లైఫ్ స్టైలే చాలా ముఖ్యమైన కారణం కింద చెప్పుకోవచ్చండి. ఓకే. అయితే ఆ లైఫ్ స్టైల్ గురించే మాట్లాడితే మనం లైఫ్ స్టైల్‌లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే మనం అట్‌లీస్ట్ ఇనీషియల్ స్టేజెస్‌లో మనం గుర్తించవచ్చంటారు? డెఫినెట్‌గా. ఇప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్‌నైతే మనం అవాయిడ్ చేయలేమండి. ఇప్పుడు ఒక గ్లోబల్ వార్మింగ్ అవ్వచ్చు, ఒక పొల్యూషన్ అవ్వచ్చు, లేకపోతే రేడియేషన్ అవ్వచ్చు, టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల మనం యూజ్ చేసే మొబైల్స్ అవ్వచ్చు, లేకపోతే స్క్రీన్స్ అవ్వచ్చు. వీటన్నిటిని మనం అవాయిడ్ చేయలేకపోతున్నాం డెఫినెట్‌గా. దీనివల్ల కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ అనేది మనకి క్యాన్సర్ పెరగడానికి కూడా ఈ రోజులలో ఛాన్స్ ఎక్కువైపోయింది. అలా కాకుండా ఇప్పుడు డైట్ విషయానికొస్తే మనం ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఏంటంటే, కొన్ని ఫుడ్స్ ఏంటంటే బాడీ లోపల హెల్త్‌ని ప్రమోట్ చేస్తాయి. అంటే గుడ్ హెల్తీ స్టేట్‌లో ఉంచడానికి కొన్ని ఫుడ్స్ యూజ్ అవుతాయండి. కొన్ని ఫుడ్స్ డెఫినిట్‌గా కార్సినోజెనిక్ సబ్స్టెన్సెస్ లాగా గూడా మనకి యూజ్ అవుతాయి. ఓకే. కాబట్టి వాట్ వి ఈట్ అనే దాన్ని బట్టే మన బాడీ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాము అనే దాన్ని బట్టి కొంతవరకు మనం ఈ క్యాన్సర్స్‌ని ఈ మధ్య కాలంలో అవాయిడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలామంది బయట ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ ఫుడ్ ఇవి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. సో, ఒకే పాన్‌లో ఫ్రీక్వెంట్‌గా ఫుడ్ కుక్ చేయడం కావచ్చు, హై స్మోక్ మీద ఫుడ్ కుక్ చేయడం అవ్వచ్చు, బార్బిక్యూస్ అవ్వచ్చు, లేకపోతే నాన్ వెజ్ హై ఫ్లేమ్ మీద కుక్ చేయడం అవ్వచ్చు. ఇలా కొన్ని ఐటెమ్స్ రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేసే వాళ్ళ లోపల కార్సినోజెనిక్ సబ్స్టెన్సెస్ అనేది పెరగడానికి అవకాశం ఉందండి. ఓకే. ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో మనకి క్యాన్సర్స్ రావడానికి మెయిన్ రీజన్ అవుతున్నాయి. ఓకే. అండ్ దాంతో పాటు ఇండియన్ ఫుడ్, మన ఇండియన్ మోడ్ ఆఫ్ ఈటింగ్‌ని మనం ఇప్పుడు నెగ్లెక్ట్ చేసి అదర్ మోడ్స్, అంటే మనం వెస్టర్న్ కల్చర్‌ని ఎక్కువ మటుకు అడాప్ట్ చేసుకుంటున్నాం ఫుడ్ విషయంలో. అది కూడా మెయిన్ రీజన్ కింద మనం చెప్పుకోవచ్చండి క్యాన్సర్స్ లోపల.
బార్బిక్యూ అంటే గుర్తొచ్చింది డాక్టర్ గారు. చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. రెగ్యులర్‌గా అంటే వీక్లీ ఎన్ని డేస్ తినొచ్చు? లేకపోతే మంత్లీ ఒకసారి తినొచ్చా? అసలు ఒక ప్రాపర్ చార్ట్ ఏమన్నా ఉందంటారా అట్లా? అలా ఏమి ఉండదండి. ఇప్పుడు డెఫినిట్‌గా ఒక్కొక్కళ్ళ బాడీ ఒకలాగా ఫంక్షన్ అవుతుంది. మీరన్నట్టు ఏంటంటే ఎప్పుడో ఒకసారి తీసుకోవడం ద్వారా అంటే మేబీ మంత్లీ వన్స్ ఒకసారి పర్వాలేదంటారా? మేబీ లేకపోయిండొచ్చు. కాకపోతే ఏంటంటే రెగ్యులర్‌గా అలాంటి ఫుడ్ కన్జ్యూమ్ చేసే వాళ్ళు మాత్రం డెఫినిట్‌గా కొంతవరకు ఆలోచించాల్సిన విషయమే అండి వాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా క్రానిక్‌గా స్మోక్ చేస్తారు. క్రానిక్‌గా ఆల్కహాల్ తీసుకుంటారు. ఇప్పుడు మనం ప్రీవియస్ డేస్‌లో కనుక తీసుకున్నట్టయితే లివర్ క్యాన్సర్స్, థ్రోట్ క్యాన్సర్స్ ఎక్కువగా చూసేవాళ్ళం. ఎందుకు అంటే టొబాకో చేయడం వల్ల కావచ్చు, లేకపోతే స్మోక్ చేయడం వల్ల కావచ్చు, లేకపోతే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళ లోపల అంటే ఏదైనా ఒక కాజేటివ్ ఫ్యాక్టర్ ఉంటే క్యాన్సర్స్ వచ్చేవి ఇంతకుముందు జనరేషన్స్ లోపల. ఇప్పుడు తీసుకుంటే అలాంటి రీజన్స్ ఏమీ అవసరం లేదు. క్యాన్సర్స్ కానీ, లేకపోతే కొన్ని ఆటో ఇమ్యూన్ కంప్లెయింట్స్ రావడానికి కానీ, అలాంటి రీజన్స్ ఏమీ లేకుండా కూడా కొంతమంది పేషెంట్స్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది చేస్తే రాకుండా ఉంటుంది, ఇది చేస్తేనే వస్తుంది అని చెప్పడానికి ఏమీ లేదు. మేబీ ఎక్సెస్ మెంటల్ స్ట్రెస్ కూడా ఈ మధ్య కాలంలో క్యాన్సర్స్ రావడానికి కారణమవుతుందండి. ఓకే. అన్‌కంట్రోలబుల్ స్ట్రెస్ అనేది కూడా ఈ మధ్య కాలంలో చాలా కంప్లెయింట్స్ రావడానికి మనకి రీజన్ అవుతుంది. మీరన్నారు ఇందాక ఇండియా అన్ని రకాలుగా ప్రోగ్రెస్ అవుతుంది అని. డెఫినిట్‌గా ప్రోగ్రెస్ అవుతుంది. కాకపోతే ఆర్ వి ఏబుల్ టు ఎంజాయ్ దోస్ సక్సెస్ ఆర్ ఎంజాయ్ దోస్ ఫ్రూట్స్ ఆఫ్ దోస్ ప్రోగ్రెస్ అనేది డెఫినిట్‌గా మనం ఆలోచించుకోవాలి. హ్మ్. యంగర్ జనరేషన్స్ హెల్త్ అనేది ఎంతవరకు రెగ్యులర్‌గా మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ అప్‌కమింగ్ ఏజెస్ లోపల మనకి ఎలాంటి కంప్లెయింట్స్ రావడానికి అవకాశం ఉంది అనేది మనం చూసుకున్నట్టయితే డెఫినిట్‌గా ఈ క్యాన్సర్స్ అనేవి ఎక్కువ అవ్వడానికే స్కోప్ మనకు కనిపిస్తుందండి. మన మాడిఫైడ్ లైఫ్ స్టైల్ వల్ల. కాబట్టి ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకొని మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం ద్వారా మాత్రమే చాలా కంప్లెయింట్స్ మనం రాకుండా చూసుకోవచ్చు. డైట్ విషయానికొస్తే డాక్టర్ గారు యాంటీ క్యాన్సర్ ఫ్రూట్స్ కానీ, ఫుడ్స్ కానీ ఏమన్నా ఉన్నాయంటారా? డెఫినెట్‌గా అండి. ఇప్పుడు మనకి ఫ్రెష్‌గా దొరికే అన్ని ఆకుకూరలు అవ్వచ్చు, ఫ్రెష్‌గా దొరికే అన్ని ఫ్రూట్స్ అవ్వచ్చు, మనం ఇంట్లో కుక్ చేసుకునే హోమ్ ఫుడ్ ఇవన్నీ కూడా మనకి యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ కిందనే తీసుకోవచ్చు. అలా కాకుండా స్పెసిఫిక్‌గా చెప్పాలి అంటే క్యాబేజ్ అవ్వచ్చు, కాలీఫ్లవర్ అవ్వచ్చు, ఓకే. బ్రోకలీ అవ్వచ్చు. వీటన్నిటి లోపల ఏంటంటే క్యాన్సర్‌ని ఫైట్ చేసే ఏజెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ మనం తీసుకునే మిరపకాయల లోపల కూడా క్యాన్సర్ రాకుండా చూసుకునే ఐటెమ్స్ ఉంటాయి మనకి. హ్మ్. అలా కాకుండా రీసెంట్ సర్వేస్ మనకు చెప్తున్నాయి డైలీ 1 ఆర్ 2 గ్రీన్ టీస్ తీసుకోవడం ద్వారా కూడా కొంతవరకు క్యాన్సర్‌ని ఫైట్ చేసే కెపాసిటీ వస్తుంది అని మనకు చెప్తున్నారు. ఓకే. అండ్ దాంతో పాటు ఏంటంటే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసే గ్రూప్‌ని అసలు మార్నింగ్ లేవకుండా ఎక్సర్సైజ్ చేయని గ్రూప్‌ని గనక మనం కంపేర్ చేసినట్టయితే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళ లోపల ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుందండి. సో, కాబట్టి ఏంటంటే వాళ్ళకి క్యాన్సర్ రావడానికి అవకాశం తక్కువ. ఇఫ్ ఇన్ కేస్ వచ్చినా కూడా వాళ్ళు దాన్ని ఫైట్ చేయడానికి ఏబుల్‌గా ఉంటారు. ఓకే. సో, అది మనకి ఇంపార్టెంట్. మన బాడీని మనం ఎప్పుడైనా ఎలాంటి కండిషన్‌లోనైనా కూడా ఫైట్ చేయడానికి రెడీగా ఉంచుకోవాలి అంటే అది ఒక హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల మాత్రమే మనం ఉంచుకుంటామండి. కాబట్టి ఏంటంటే హై ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవద్దు. మనం ప్రీవియస్ వీడియోస్‌లో మాట్లాడుకున్నట్టు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి. ఓకే. ఫ్రెష్ ఫ్రూట్స్ సీజనల్‌గా దొరికే అన్ని ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా మనకేంటంటే యాంటాక్సిడెంట్స్ అనేవి రిచ్ ఉంటాయి ఫ్రూట్స్ లోపల. కాబట్టి క్యాన్సర్‌ని ఫైట్ చేసే ఏజెంట్స్ అనేవి మన బాడీ లోపల పుష్కలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? ఎందుకొస్తుంది? మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటి? మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా చేసుకోవాలి అని చాలా క్లియర్‌గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.